హలో ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన చేతిమాల. ఇది మనం మామూలుగా పూల దుకాణాల్లో కొనుక్కుంటాం కదా, మాలలు అమ్మే వాళ్ళ దగ్గర. అదైతే మనకి ఎంత కావాలి అంటే అంత సాగుతుంది. ఇది అలా కాదు. ఈ చేతిమాల ఏంటంటే సాగదు, పువ్వు దగ్గరగా అల్లుకోవచ్చు. ఈ మాల నాకు మా ఫ్రెండ్ దేవి నేర్పించిందనమాట. ఇది మనకి దగ్గరగా ముద్దగా ఉంటుంది. మాల నాలుగు వైపులా అనమాట పువ్వులు కనిపిస్తాయి అనమాట. మనం ఇప్పుడు పుచ్చుకుంటాం కదండి సూదితో, ఆ విధంగా అనమాట. విచ్చుకున్నప్పుడు నాలుగు వైపులా పువ్వు కనిపిస్తుంది. దగ్గరగా చాలా బాగుంటుందన్నమాట. ఇది చూడండి, రెండు వేళ్ళకి మధ్యలో మనం చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్యలో దారాన్ని సెట్ చేసుకొని ఇలా మొగ్గ ముందుకోటి వెనకోటి పెట్టుకొని చక్కగా అల్లుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ మాల కూడాను. మనం 5 నిమిషాల్లో ఈ మాల నేర్చుకొని అల్లేసుకోవచ్చు. బాగా పరిశీలిస్తే చాలా సులువైన పద్ధతి ఇది కూడాను.